Hello student, this is Haris Khan from Khan Coaching Center Rudhutur. Last time వచ్చేసి two టాపిక్స్ గురించి మాట్లాడాము. మనం పాలినామియల్ ఏ విధంగా కనుక్కోవాలా, హైయెస్ట్ పవర్ వేరియబుల్ అంటే డిగ్రీ ఏ విధంగా కనుక్కోవాలని. ఇప్పుడు వచ్చేసి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చూస్తాము. పాలినామియల్స్ వచ్చేసి ఏదన్నా 3x² + 2x + 3 ఇట్లా, ఇంకొకటి వచ్చేసి 4x³ 4x² 5x + 4 ఈ విధంగా ఉందనుకోండి. టూ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఓకే, దీనికి ఏమంటామంటే దిస్ ఈజ్ వన్ టర్మ్, దిస్ ఈజ్ వన్ టర్మ్, దిస్ ఈజ్ వన్ టర్మ్. ఇక్కడ టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? టర్మ్స్ 1, టర్మ్ 2, టర్మ్ 3. క్లియర్? ఇక్కడ వచ్చేసి టర్మ్ 1, ఓకే, టర్మ్ 2, టర్మ్ 2, ఓకేనా. ఇక్కడ వచ్చేసి టర్మ్ 3, ఇది వచ్చేసి టర్మ్ 4. టర్మ్స్ బట్టి వచ్చేసి ఈ పాలినామియల్ అనేది అసలు పాలి అంటే పాలినామియల్, పాలినామియల్ అంటే మామూలుగా పాలి అంటే మెనీ టర్మ్స్ ఉంటాయండి దీంట్లో. ఓకేనా, మెనీ టర్మ్స్ ఉంటేనే దానికే మనం పాలినామియల్ అంటాం. టర్మ్స్ అంటే ఓకేనా, టర్మ్స్ అంటే ఈ దీంట్లో ఫస్ట్ వచ్చేసి పాలినామియల్ లో ఓకే టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే మోనోమియల్. మోనోమియల్ ఓకేనా. మోనోమియల్ అంటే 3x 2x 2 కావచ్చు, 4x² ఈ విధంగా ఉందనుకోండి. ఒకటే ఉంటుంది, ఒకటే టర్మ్ ఉంటే దానికి మనము మోనోమియల్ అంటాము. మోనోమియల్ అంటే ఏం చేయాలా? వన్ టర్మ్ ఓన్లీ. ఇంకా సెకండ్ వన్ బైనామియల్. బైనామియల్ అంటే రెండు టర్మ్స్ ఉంటాయండి. ఇక్కడ టూ టర్మ్స్ 3x + 2 అంటే 1 2. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 టర్మ్ 2 టర్మ్. అంటే 2 టర్మ్స్ ఉంటే దానికి ఏమంటాము? 2 టర్మ్స్ ఉంటాయి, దానికి మనం బైనామియల్ అంటాము. ఈ విధంగా అయినా ఉండొచ్చు. లేకపోతే ఎగ్జాంపుల్ 2, దీనికి ఎట్లా రావచ్చు? 3x² + 2x. దీంట్లో కూడా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఓకే, 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే చాలు, మనం ఏమనొచ్చు? దానికి బైనామియల్ అనొచ్చు. ఇంకోటి లాస్ట్ వన్ ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి. x² + 2x + 4. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టర్మ్ 1, ఓకే, టర్మ్ 2, ఓకే, టర్మ్ 3. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ట్రైనామియల్. క్లియరా? ఓకేనా, అర్థమైంది అందరికి? క్లియరా? చాలా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి డిస్కస్ చేసాము? ఓకే, ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుంటాము. పవర్ 4 3x², ఓకేనా, 9x⁴ 3x³ 2x² ఈ విధంగా ఉందనుకోండి. లేకపోతే 3x² + 4x + 5 ఈ విధంగా ఉందనుకోండి. ఓకేనా, ఇప్పుడు దీని గురించి మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఓకే, వేరియబుల్ లో ఫస్ట్ ఏంటి? ఇది పాలినామియలా కాదా, ఇది పాలినామియలా కాదా. సెకండ్ వచ్చేసి డిగ్రీ ఎంత, ఓకేనా. థర్డ్ వచ్చేసి ఓకే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్. ఇది మనము నేర్చుకున్నామండి ఇంతవరకు కాన్సెప్ట్స్. హౌ మెనీ టర్మ్స్ బాగా వినాలా, ఈజీ. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ 1, ఓకే, ఎగ్జాంపుల్ 2. చెప్పండి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలా? పాలినామియలా కాదా అంటే ఓకే ఏం గుర్తుపెట్టుకోవాలా? వెరీ పూర్ హ్యాండ్ రైటింగ్ గుర్తుపెట్టుకోవాలా. వెరీ పూర్ హ్యాండ్ రైటింగ్ అంటే వేరియబుల్ లో పవర్ లో ఓకే హోల్ నంబర్ ఉండాలా? ఉందా? ఉంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పాలినామియల్. ఇక్కడ కూడా ఉంది. ఇట్ ఈస్ ఏ పాలినామియల్. దిస్ ఇస్ ఆల్సో ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్. క్లియర్? నెక్స్ట్ హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ ఎంత అండి? హైయెస్ట్ డిగ్రీ d = 4. ఓకే సార్, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 డిగ్రీ కూడా చూసాము. హౌ మెనీ టర్మ్స్ ఆర్ హియర్? 1 టర్మ్ 2 టర్మ్స్ 3 టర్మ్స్ అంటే 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3. ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి అంటే టర్మ్స్ కూడా ఇక్కడ. అర్థమైందా? క్లియర్ అది? ఓకేనా. నెక్స్ట్ we have to go for okay degree name next class. Thank you.